మనకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో 3 ఫేజ్లుగా చెప్పాలి. అదేంటంటే మొదట హైటెక్ సిటీ, సైబరాబాద్ ఇవన్నీ రావడం. ఆ రోజుల్లో ఎవరినన్నా అక్కడ ప్లాట్ కొనుక్కోమంటే ఎందుకు కొనుక్కోలేదు? విజ్ఞత గల వాళ్ళు, మేధావులు, తెలివి గల వాళ్ళు ఎవరు కూడా అక్కడ కొనుక్కోమని చెప్పలేదు. కేవలం అప్పట్లో రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు కొంతమంది వెంచర్లేసి మీరు ప్లాట్లు కొనుక్కోమని చెప్తే వాళ్ళని గేలి చేశారు, నవ్వారు. కానీ ఆ ఊహలు వాస్తవం జరిగేటప్పటికి ఇప్పుడు ఎలా ఉంది? గజం 300 రూపాయలు, 200 రూపాయలు కొన్న ప్లాట్లు 3 లక్షలు, 4 లక్షల రూపాయలు గజం వెళ్ళిపోయినాయి. ఈ రోజున అలాంటి చోట కొనాలంటే కొనలేం. ఇది ప్రతిసారి జరుగుతుంది. ఆ తర్వాత ఓఆర్ఆర్ వచ్చినప్పుడు సేమ్ సీన్ రిపీట్ అనమాట. ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్లాట్లు కొనాలంటే చాలా దూరం, కొండలు గుట్టలు, ఇక్కడ ఎవరు కొంటారు? మొదటి అవకాశం హైటెక్ సిటీ ఏరియాలో పోగొట్టుకుంటే రెండో అవకాశం ఓఆర్ఆర్ చుట్టుపక్కల కూడా పోయింది. కానీ ఇప్పుడు మూడో అవకాశం మనకి త్రిబులాల రూపంలో వచ్చింది. మన జీవితకాలంలో ఇలాంటి అవకాశాలు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మరీ ఎక్కువ రావు సుమా, కొన్ని మాత్రమే వస్తాయి. అలాంటి మరో అద్భుతమైన అవకాశమే రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు మనం ప్లాట్లు ఆఫర్ చేసే వెంచర్లు కూడా రీజనల్ రింగ్ రోడ్ నుంచి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి ఈ కొత్త స్వర్గసీమ ప్లాట్ల పండుగలో మీరందరూ భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. స్వర్గసీమకి కనీసం 1000 ప్లాట్లు అమ్మకానికి వస్తున్నాయి. అందులో అమేయ స్టార్ట్ చేస్తున్నాం. అన్నట్లు ఈ అమే ఎక్కడుంది అనుకుంటున్నారా? సిర్లసీమ 2 వెంచర్ కి ఆనుకొనే ఉంటుంది అనమాట. ఈ రూటు బాలానగర్ నుంచి మనం వెంచర్ కి వచ్చే రూట్ అనమాట. అమేకి వెళ్ళాలంటే సిర్లసీమ 2లో నుంచి వెళ్ళాలి. ఇది 60 ఫీట్ రోడ్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లో ముందు మెట్రో రోడ్ ఉండేది, ఇది బీటీ రోడ్ వేసాము. అలాగే ఇక్కడ ఆర్చ్ కడుతున్నాము. మీరు గమనిస్తే 2 వైపులా ఆర్చ్ కి స్టార్టింగ్ పాయింట్ అక్కడ వర్క్ జరుగుతుంది కనిపిస్తుంది. అలాగే మనకి 5 నిమిషాల ప్రయాణ దూరంలో రీజనల్ రింగ్ రోడ్ ఉంది. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు, తెలిసిపోతుంది. అలాగే అమేయ, విభవ వెంచర్లు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలంటే మనం ఆల్రెడీ ఉన్న 3 వెంచర్లను చూసేస్తే సరి. 1 సిరులసీమ 1, 2 సిరులసీమ 2, 3 సుకేతన. ఈ 3 వెంచర్లు మనకు అద్భుతంగా చెబుతూ ఉంటాయి రాబోయే వెంచర్లు ఎలా ఉండబోతున్నాయి అని. వీటికి ఏమాత్రం తీసుకోకుండా ఇంకా 4 మెట్లు పై ఎత్తునే ఉండబోతున్నాయి ఆ వెంచర్లు. చక్కని రహదారులు రాబోతున్నాయి, చక్కని పార్కులు రాబోతున్నాయి, ఇంకా ఎన్నెన్నో సౌకర్యాలతో అలరారబోతున్నాయి. నా వెనక చూసారు కదా 60 ఫీట్ రోడ్డు. ఆ వెనక చూస్తే సిర్లసీమ 2 అనమాట. సిర్లసీమ 2కి అనుసంధానంగా ఉంది ఈ అమేయ వెంచరు. ఈ వెంచర్లో చూస్తే మీకు వెనకాల కనిపిస్తున్నాయి కదా, అది మన రిసార్ట్ ఏరియా అనమాట. ఇక్కడ నేల చూసారా, ఎర్ర నేల. వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి, తక్కువ లోతులోనే దొరుకుతాయి. నేను ఎక్కడైనా ల్యాండ్ కొనేటప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేల స్వభావం ఏంటి అంటే, ఎర్ర నేల, నల్ల నేల, వాటర్ ఎంత లోతులో పడతాయి, ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి, ఆ ఏరియాలో గాలి ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేనే నా ఫ్యామిలీతో ఇల్లు కట్టుకొని ఉండాలంటే ఎలాంటి ప్లేస్లో ఉండాలనుకుంటాను, అలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసి వెంచర్ వేయడం జరిగింది. మీరు ఇలాంటి వెంచర్లో ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ ఒకసారి విజిట్ చేయండి, తర్వాత నాతో మాట్లాడండి. ఇక్కడ పరిస్థితులు చూసి మీరు 100% సాటిస్ఫై అయిన తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.